సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఎండాకాలం అంటేనే ఉక్కపోత, వేడి. దాన్ని తట్టుకోలేక చాలా మంది అవస్థలు పడుతుంటారు. అది సరే, మరి ఈ సీజన్ లో తీసుకునే ఆహారం మాటేమిటి? చాలా మంది అయితే చల్లని పదార్థాలను తీసుకోవడంపై దృష్టి పెడతారు. దీంతో శరీరం చల్లగా ఉంటుందని, వేడిని తరిమికొట్టి శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చని అందరూ భావిస్తారు. అది కరెక్టే. కానీ వేసవిలో కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రం తినకూడదు. ఎందుకంటే ఎండల్లో కొన్ని ఆహార పదార్థాలు మన శరీరానికి చల్లదనాన్ని ఎలా అయితే ఇస్తాయో అలాగే కొన్ని ఆహారాలు వేడిని కలిగిస్తాయి. కనుక అలా వేడిని కలిగించే ఆహారాల జోలికి వెళ్లకూడదు. వెళ్తే ఏమవుతుందో, ఎలాంటి పదార్థాలను వేసవిలో తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మసాలాలు, కారం. సాధారణ సమయాల్లో ఏమో కానీ వేసవిలో మాత్రం మసాలాలు, కారం ఉన్న ఆహారాన్ని అస్సలు తినకూడదు. ఎందుకంటే అవి శరీరంలో వేడిని అమితంగా పెంచేస్తాయి. దీంతో జీర్ణాశయం ఇరిటేషన్ కు గురవుతుంది. ఫలితంగా అది డయేరియాకు దారితీస్తుంది. కనుక మసాలాలు, కారం అధికంగా ఉన్న ఆహారాన్ని వేసవిలో తినకూడదు. మాంసం, చికెన్, మటన్, ఫిష్ ఇలా మాంసాహారం ఏదైనా వేసవిలో తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ ఆహారాలు కూడా శరీర వేడిని పెంచుతాయి. ఫలితంగా చెమట అధికంగా వస్తుంది. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. విరేచనాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆయిల్ ఫుడ్. నూనె బాగా దట్టించి వండిన వంటకాలను అస్సలు తినకూడదు. ఇవి కూడా శరీర వేడిని పెంచుతాయి. అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, గ్యాస్ వస్తుంది. డయేరియా సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. టీ, కాఫీలు. రోజుకు 1-2 కప్పుల కన్నా ఎక్కువ మోతాదులో టీ, కాఫీలను వేసవిలో తాగకూడదు. అలా తాగితే ఒంట్లో వేడి పెరుగుతుంది. తద్వారా అధికంగా చెమటలు వస్తాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. సాస్లు. టమాటా, చిల్లీ సాస్లను కూడా వేసవిలో అస్సలు తినరాదు. తింటే శరీరంలో అధికంగా వేడి పెరుగుతుంది. ఫలితంగా జీర్ణాశయం ఇరిటేషన్ కు గురై విరేచనాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.